టీఎస్ఆర్టీసీ ఆదాయంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. డీలక్స్ బస్సుల్లో మహిళా ప్రయాణికులను ఆకర్షించడమే లక్ష్యంగా నేటి నుంచి టీఎస్ఆర్టీసీ కొత్త స్కీమ్ అమలు చేసింది. మహిళలకు చీరలు బహుమానంగా ఇవ్వనుంది. ప్రతి 15 రోజులకొకసారి లక్కీ డ్రా ద్వారా ప్రతి డిపో నుంచి 3 చొప్పున విజేతలను ఎంపిక చేసి 1000 రూపాయల విలువగల చీరలు బహుమతిగా ఇవ్వనుంది. ఈ స్కీమ్ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం డీలక్స్ బస్సుల్లో మాత్రమే అమలు కానుంది. గత డిసెంబర్ 9 నుంచి మహాలక్ష్మి పథకం అమలు చేస్తుండటంతో ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఉచిత రవాణా కల్పించడంతో పెద్ద సంఖ్యలో మహిళలు కేవలం ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే ప్రయాణం చేస్తుండటంతో డీలక్స్ ఆపై స్థాయి బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పూర్తిగా పడిపోవడంతో కొత్త స్కీమ్ అమల్లోకి తీసుకొచ్చింది. ఆర్టీసీ కొత్త స్కీంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. టీఎస్ఆర్టీసీ ప్రస్తుతం ఈ రోజు నుంచి ఒక కొత్త పథకాన్ని తీసుకొస్తుంది. ప్రధానంగా మహిళా ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారు ఆ డిలక్స్ బస్సులు ఎక్కినప్పుడు ఆ టికెట్ డబ్బాలో వేస్తే లక్కీ డిప్ ద్వారా ప్రతి 15 రోజులకోసారి 3 ప్రయాణికులకు చీరలు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈరోజు ప్రతి అన్ని డిపోల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో కూడా ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించిన వివరాలను వెల్లడించడానికి సిద్దిపేట డిపో మేనేజర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. టీఎస్ ఏదైతే డిసెంబర్ 9న మన ప్రభుత్వం మహిళా ప్రయాణికుల కోసం మహాలక్ష్మి స్కీమ్ ప్రవేశపెట్టిందో ఆ ప్రవేశపెట్టిన తర్వాత ఎవరైతే ఫేర్ పెయిడ్ ప్యాసింజర్స్ అంటే మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బస్సుల్లో సీట్లు దొరకకపోవటము, తర్వాత ఇతరతర కారణాల వల్ల వారంతా కూడా వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్కి వెళ్ళడం జరుగుతుంది. దీన్ని గమనించిన మన యొక్క యాజమాన్యం ఏం చేశారు, మన ఎండీ గారు విసి సజ్జనార్ గారు డీలక్స్ బస్సుల్లో కనుక మహిళా ప్రయాణికులను ఆకర్షించగలిగితే వారితో పాటు మగ ప్రయాణికులు అంటే వాళ్ళ యొక్క హస్బెండ్స్ కావచ్చు ఎవరైనా కూడా దీంట్లోకి వస్తే మనకు కూడా నగదు ఆదాయం కూడా కొంతవరకు పెరిగే అవకాశం ఉంది. తద్వారా ఇప్పటి వరకు ఏదైతే సీట్లు లేవని చెప్పేసి మిగతా ఫేర్ పెయిడ్ ప్యాసింజర్స్ బాధపడుతూ ఉన్నారో వాళ్ళకు కూడా మంచి కంఫర్ట్ సీటింగ్ పొజిషన్ ఇచ్చే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ని ఈ నెల నుంచి అన్ని డిపోల్లో కూడా డీలక్స్ అండ్ ఎబో సర్వీసులు ఉన్న ప్రతి డిపోలో కూడా ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు నుంచి మన సిద్దిపేట డిపోలో ఈ స్కీమ్ను ప్రారంభించడం జరుగుతూ ఉంది. దీని ప్రకారం ఏంటంటే ప్రతి నెల 2 సార్లు 16వ తారీఖు అదేవిధంగా 1వ తారీఖు ప్రతి 15 రోజులకు ఒకసారి మహిళా ప్యాసింజర్లందరికీ బస్సులో లక్కీ డిప్ బాక్స్ పెడతాము. వారు టికెట్ వెనకాల దిగేటప్పుడు బస్సు వెనకాల టికెట్ వెనకాల వాళ్ళ యొక్క పేరు కానీ ఫోన్ నెంబర్ కానీ డిప్లో అది బాక్స్లో వేసినట్లయితే ప్రతి 15 రోజులకు ఒకసారి డ్రా తీసి 3 విజేతలని ఎంపిక చేసి వారికి ఒక 1000 రూపాయల విలువగల చీరను ఉచితంగా బహుమతి రూపంలో అందజేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ముఖ్య ఉద్దేశము డీలక్స్ బస్సుల యొక్క ఆక్యుపెన్సీ పెంచుకోవడము, తద్వారా సంస్థ యొక్క నగదు ఆదాయం పెంచుకోవడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రధానంగా ఇప్పుడు డిలక్స్ బస్సులు కాకుండా ఇంకా సూపర్ లగ్జరీ కావచ్చు ఇతర బస్సుల్లో కూడా ఈ స్కీమ్ అమల్లో ఉంటుందా లేదా ఓన్లీ డిలక్స్ బస్సులకే పరిమితం చేస్తున్నారు? ప్రస్తుతానికి ఈ స్కీమ్ డిలక్స్ బస్సులు అండి. సూపర్ లగ్జరీ బస్సులకి ఏంటంటే రిటర్న్ జర్నీ టికెట్ అనే స్కీమ్ ఉంది మనకు. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి దుబ్బాక డిపో నుంచి తిరుపతి బస్సు ఉంది. ఈరోజు ఎవరైతే తిరుపతి పోతున్నారో మళ్ళీ రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ వాళ్ళు అదే బస్సులో కానీ తిరిగి వచ్చినట్లయితే వారికి 10% రాయితీ ఇవ్వబడుతుంది అదే టికెట్ మీద. అంటే ఇప్పుడైతే పోయేటప్పుడే రిటర్న్ జర్నీ కూడా వాళ్ళు బుక్ చేసుకున్నట్లయితే రిటర్న్ జర్నీ ఛార్జీలో 10% రాయితీ ఇవ్వబడుతుంది. అదేవిధంగా ఈ డీలక్స్ బస్సులో ఇంకొక స్కీమ్ కూడా ఉందండి. మనం యాక్చువల్గా ఈ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులకు ఎంప్లాయీస్ రెగ్యులర్గా ప్రయాణం చేసే వాళ్ళు మంత్లీ సీజన్ టికెట్ అనే టికెట్ తీసుకుంటారు. అంటే 20 రోజుల ఛార్జీ ముందస్తుగా చెల్లించి 30 రోజుల పాటు ప్రయాణం చేయొచ్చు అనమాట. అలాంటి ఎంఎస్టీ టికెట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు ఒకవేళ ఆ టైంలో బస్సు లేకపోయినా లేకపోతే ఎక్స్ప్రెస్ బస్సులో సీట్ లేకపోయినా కూడా వాళ్ళు కేవలం 20 రూపాయలు అదనంగా చెల్లించి ఈ డీలక్స్ బస్సుల్లో వాళ్ళ యొక్క గమ్యాన్ని చేరుకోవచ్చు. ఇది కూడా రీసెంట్గా ప్రైవేట్ షాప్ పెట్టడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఆ ప్రయాణికులు ఇంకా వేగంగా తొందరగా సౌకర్యవంతంగా సీట్లో కూర్చొని వారి యొక్క గమ్యస్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మహిళలకు చీరల పథకం అనేది ప్రస్తుతం ఒక డిలక్స్ బస్సులోకే పరిమితం చేశారు. ప్రస్తుతం డీలక్స్ బస్సులకు మాత్రమే పరిమితం. సో ఇప్పుడు ఈ పథకం అనేది డిపోల వారిగా డ్రా తీస్తారా లేకుంటే స్టేట్ వైడ్గా ఒకటేసారిగా తీస్తారా? లేదండి, ఏ డిపోకి ఆ డిపో సపరేట్గా ఆ డిపో బస్సులో ఎక్కిన వారికి మాత్రమే ఇది ప్యాసింజర్ ఎక్కడైనా కావచ్చు ఆ డిపో బస్సులో ట్రావెల్ చేసినప్పుడు మాత్రమే వారికి ఈ పథకం వర్తిస్తుంది. సో మొత్తానికి డిలక్స్ బస్సుల్లో ఆక్యుపెన్సీని పెంచుకోవడం ఆర్టీసీకి ఆదాయం పెంచుకోవడం లక్ష్యంగా ఈ రోజు నుంచి మహిళలకు ఉచిత చీరల గిఫ్ట్ రూపంలో అందించే పథకాన్ని అయితే ఆర్టీసీ